యాహ్! అంటే చాలామంది కస్టమర్స్ కూడా అనుకుంటూ ఉంటారు కదా సార్. ఏమనంటే అంటే ఓన్లీ ఉండడానికి కాదు, ఫర్దర్‌గా ఫ్యూచర్‌గా కొంతమంది ఆలోచించి కూడా కొన్ని టైప్ కూడా ఉంటది. అంటే ఫ్యామిలీ స్టే చేయకుండా చాలామంది అమ్మాలి అనుకుంటే కూడా వాళ్ళకు వాళ్ళ మనీ వాళ్ళకి రిటర్న్ వచ్చే అంటే డబల్ వచ్చే అవకాశం ఉందంటారా? 100% మనం ఏంటంటే నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్, హ్మ్. వీఆర్ మేకింగ్ ఏ ఫైనాన్షియల్ ప్లాన్ అనమాట. హ్మ్. కన్స్ట్రక్షన్ ఎవరైనా చేస్తారు, యెస్. మనం వీఆర్ మేకింగ్ ఎ ఫైనాన్షియల్ ప్లాన్. లైక్ ఎవరైనా కస్టమర్ కొన్నారు అని అంటే హ్మ్. ఇవాళ రోజు అతను పెట్టే ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఎలా రావాలి, అవును. బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా రావాలి, అవును. సో దానికి వర్త్ ఉందా లేదా, హ్మ్. ఆ క్యాల్కులేషన్స్ కూడా చేసి హ్మ్. మేము మంత్లీ 40,000 ఒక 18 months వరకు మేము ఈఎంఐ పే లాగా ఇస్తున్నాం. ఓకే. ఎందుకంటే అతను ఇప్పుడు స్టార్ట్ చేశారు, అవును. లోన్ స్టార్ట్ అయింది, హ్మ్. ఈఎంఐ కట్టాలి అంటే ఇక్కడ నుంచి రిటర్న్స్ లేవు. అవును. సో వీఆర్ సపోర్టింగ్, ఓకే. వీఆర్ సపోర్టింగ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఎట్లా మేనేజ్ చేయాలనేది చూసి మంత్లీ ఒక 40,000 రెంట్ లాగా ఇస్తున్నాం ఓకే. 18 months వరకు. 18 months తర్వాత కంప్లీట్ అవుతుంది కాబట్టి తను రెంట్కి ఇవ్వచ్చు, ఇక్కడ యెస్. తను వచ్చి ఉండొచ్చు అనమాట. ఓహ్! సూపర్ అన్నమాట. సో, కస్టమర్‌కి బర్డెన్ అనేది లేకుండా 40,000 అనేది సార్ వాళ్ళే ఇస్తున్నారు, పే చేస్తున్నారు. తర్వాత టోటల్‌గా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు రెంట్‌కిచ్చి లేదా వాళ్ళే ఉండి కంప్లీట్‌గా ఇది ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, నేను యెస్. అదే చెప్తున్నా, వీఆర్ నాట్ ఓన్లీ కాంట్రాక్టర్స్, వీఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్. యెస్. అవును. వాళ్ళు బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్కి అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించి కొనగాలనుకోవచ్చు. యాహ్! ఎవరున్నా సరే మనతో మాట్లాడితే విల్ మేక్ ఏ ప్లాన్. హ్మ్. వాళ్ళకి ఏది సెట్ అవుతుంది, 3,000 సెట్ అవుతుందా, 4,000 సెట్ అవుతుందా, హ్మ్. దాని ప్రకారంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా మనం గైడ్ చేస్తాం.